రైట్ తెలంగాణ అసెంబ్లీ వద్ద బీజేపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. బీజేపీ ఎమ్మెల్యేల నిరసనతో శాసనసభ ఆవరణలో కొంతసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యేలు మార్షల్స్ కు మధ్య వాగ్వాదం జరిగింది. ఎండిన మొక్కజొన్న వరి పంటలతో మీడియా పాయింట్ కు వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్యేలను మార్షల్స్ అడ్డుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యేల నుంచి ఎండిపోయిన పంటలను లాక్కున్నారు. తెలంగాణ అసెంబ్లీ వద్ద బీజేపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. బీజేపీ ఎమ్మెల్యేల నిరసనతో శాసనసభ ఆవరణలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యేలు మార్షల్స్ కు మధ్య వాగ్వాదం జరిగింది. ఎండిన మొక్కజొన్న వరి పంటతో మీడియా పాయింట్ కు వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్యేలను మార్షల్స్ అడ్డుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యేల నుంచి ఎండిపోయిన పంటలను లాక్కున్నారు. తెలంగాణ అసెంబ్లీ వద్ద ఈ రోజంతా కూడా నిరసనలతోనే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఇంతకు ముందు వరకు మనం ఆడుకున్నాం బీఆర్ఎస్ రుణమాఫీకి సంబంధించి ఏదైతే నినాదాలు చేస్తూ ప్లకార్డులు చూపిస్తూ ప్రభుత్వాన్ని నిలదీసిందో, ఇటు బీజేపీ వెర్షన్ చూస్తే కనుక ఎండిపోయిన పంటలు, రాలిపోయిన మామిడి పంట ఇవన్నీ కూడా చూపిస్తూ రైతుల్ని ఈ విధంగా అన్యాయం అయిపోతున్నారంటూ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద నినాదాలు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ వారిని కూడా మార్షల్స్ అడ్డుకున్నారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ద్వారా. రైట్ శ్రీకాంత్, మనం చూస్తున్నాం అధికార పార్టీ మీద ప్రతిపక్షాలు ఒక అంశాన్ని ఆయుధంగా మలుచుకున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. అటు బీఆర్ఎస్ సంబంధించి ఇప్పటివరకు మనం మాడుకున్నాం, రుణమాఫీకి సంబంధించి వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదే రైతులకు సంబంధించి పంటలు నష్టపోతున్నారు, పంటలు ఎండిపోతున్నాయి అంటూ కూడా బీజేపీ చేస్తున్నటువంటి నిరసనలు, మార్షల్స్ కి బీజేపీ ఎమ్మెల్యేలకి మధ్య జరిగినటువంటి వార్ కూడా మనం చూస్తున్నాం. ఆ వాగ్వాదం కావచ్చు, వారిని అడ్డుకునే ప్రయత్నంలో జరిగినటువంటి చిన్న వాగ్యుద్ధం కావచ్చు. డీటెయిల్స్ ఏంటి, ఇప్పుడు ప్రెసెంట్ కండిషన్ ఏంటి? గుడ్ మార్నింగ్. సో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నటువంటి క్రమంలో ఈ రోజు రెండు వైపుల నుంచి నాకు మీరు చెప్పినట్టు అటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మూడోసారి సభ నడుస్తున్నటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు, భారతీయ జనతా పార్టీ ఒకవైపు, సో రెండు పార్టీలకు చెందినటువంటి ప్రధాన ప్రతిపక్షాలు రైతుల పక్షాన్ని నిరసన తెలియజేస్తున్నాయి. సో అసెంబ్లీ అంటే రైతుల్ని ఆదుకోవాలంటూ కూడా ఒకవైపు రైతు రుణమాఫీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తానని పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయిందంటూ రైతు రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే ప్లకార్డులు ప్రదర్శిస్తూ హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలంతా వాళ్ళు నిరసన తెలుపుతుంటే భారతీయ జనతా పార్టీలు కూడా వాళ్ళ పంథాలు వాళ్ళు కూడా నిరసన తెలుపుతున్నారు. సో అసెంబ్లీకి మొక్కజొన్న పంటకు సంబంధించినటువంటి విరిగిపోయిన మొక్కజొన్న పంటతోటి ఎమ్మెల్యేలు రావడం జరిగింది. సో వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి ఆ మొక్కజొన్న కంకులకు సంబంధించినటువంటి ఆ చెట్లను, విరిగిపోయినటువంటి చెట్లను మార్షల్స్ అందరూ దుంచుకోవడం జరిగింది. ఆ కంకులు అట్లాగే రాలిపడినటువంటి మామిడికాయలు అన్నింటినీ కూడా తీసుకొని వాళ్ళ అసెంబ్లీకి రావడం జరిగింది. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఏదైతే భారీ వర్షం ఉందో అకాల వర్షానికి పంట నష్టపోయినటువంటి రైతులకు న్యాయం జరగాలంటూ ఒకవైపు భారతీయ జనతా పార్టీ నిరసన తెలుపుతూ
వాళ్ళు పంటకు సంబంధించినటువంటి చెట్లను రాలిపోయినటువంటి అకాల వర్షానికి రాలిపోయినటువంటి మామిడికాయలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని అసెంబ్లీకి రావడం జరిగింది. అసెంబ్లీకి వచ్చి నిరసన తెలపడం జరిగింది. అయితే ఇట్లాంటి నేపథ్యంలో ఒకవైపు రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేదంటూ టీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేస్తుంటే, మరోవైపు ఫసల్ బీమా యోజన ఏదైతే ఉందో అది అమలు చేయాలి. ఫసల్ బీమా యోజన రాష్ట్రంలో అమలు చేయాలి. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో తీసుకొచ్చినటువంటి ఈ పథకాన్ని అమలు చేస్తే బాధితులకు నష్టపరిహారం చెల్లించడానికి పూర్తి స్థాయిలో అవకాశం ఉంటుంది. సో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేయాలి, రైతులకు న్యాయం చేయాలన్నటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. తక్షణమే ఫసల్ బీమా యోజనను అమలు చేయాలి, పంట నష్టపోయినటువంటి రైతుల్ని ఆదుకోవాలంటూ కూడా బీజేపీ డిమాండ్ చేస్తోంది. శ్రీకాంత్, మనం చూస్తున్నాం రెండు పార్టీలు అంటే ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా ఒకేసారి అధికార పార్టీ మీద ఏదైతే నిరసనలు చేస్తూ ముందుకెళ్తున్న సిచ్యువేషన్, అది కూడా అసెంబ్లీ ప్రాంగణంలో మనం గతంలో కూడా అనేక సందర్భాల్లో చూస్తున్నాం కదా. బీఆర్ఎస్ సంబంధించి ఈ విధంగా నిరసనలు చేయడం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఏదైతే పార్లమెంట్లో చేసినటువంటి, అంటే రాహుల్ గాంధీ టీషర్ట్ వేసుకొస్తే అక్కడ అడ్డంకిగా లేనప్పుడు మేము వస్తే ఎందుకు అడ్డంకి అనేది గతంలో మనం పార్లమెంట్ అసెంబ్లీ సెషన్స్ చాలా సందర్భాల్లో చూస్తున్నాం. మరి ఇప్పుడు అక్కడ ఏంటి సిచ్యువేషన్ ప్రెసెంట్? బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయా? ఈ రోజు 4 అంశాల గురించి ఏదైతే సీఎం కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తోంది కదా అసెంబ్లీలో. ఈ రోజు అంటే అసెంబ్లీ సీట్ అదనకు సంబంధించినటువంటి అంశం పైన కూడా సీఎం ఈ రోజు మధ్యాహ్నం రివ్యూ పెట్టబోతున్నారు. దానికి సంబంధించి కూడా ఈ రోజు రివ్యూ మీటింగ్ లో అధికారులతో పాటు సీఎం రివ్యూ దిశానిర్దేశం చేయబోతున్నారు. వాట్ ఇస్ ద లేటెస్ట్ అప్డేట్స్ తీసుకోబోతున్నారు. అండ్ ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో అసెంబ్లీలో ఇందాక మీరు చెప్పినట్టు అసెంబ్లీలోకి అంటే టీ షర్ట్లు వేసుకొని రావద్దు, లోక్సభలో కూడా ఇట్లాంటి ముద్రలతో ఉన్నటువంటి ప్రింటెడ్ టీ షర్ట్స్ వేసుకొని రావద్దు అంటూ కూడా ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా ఈ నిరసన నడుస్తోంది. ఇప్పటికే అధికార పార్టీలు కూడా ఈ స్పీకర్ నుంచి కూడా ఈ ఆదేశాలు రావడం జరిగింది కేంద్రం నుంచి. పార్లమెంట్ లో కూడా ఇదే సందర్భం రావడం జరిగింది. బట్ ఇట్లాంటి క్రమంలో ఎమ్మెల్యేలు నిరసన తెలియజేయడం అనేది చాలా సాధారణం. సో దాంట్లో భాగంగా ఫసల్ బీమా యోజన భారతీయ జనతా పార్టీ తెలంగాణలోకి రావడానికి విధాల ప్రయత్నం చేస్తోంది. సో బీజేపీ పథకాలని తెలంగాణ రాష్ట్రంలో అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ కూడా అమలు చేయలేదు అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అమలు చేసేటువంటి పరిస్థితిలో లేదు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఫసల్ బీమా యోజన అమలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ ఒక డిమాండ్ అయితే గట్టిగా చేస్తోంది. సో ఈ నిరసనలో భాగంగా ఫసల్ బీమా యోజనను పదే గుర్తు చేస్తూ ఏదైతే నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వీళ్ళందరినీ ఆదుకోవాలన్నది ప్రధానమైనటువంటి డిమాండ్ గా బీజేపీ చేస్తుంటే, రైతు రుణమాఫీ నుంచి అటు ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ చాలా రోజుల నుంచి చేస్తోంది. ఇప్పటివరకు పూర్తి స్థాయిలో రుణమాఫీ కూడా జరగలేదు. సో ఖచ్చితంగా రుణమాఫీ పూర్తి స్థాయిలో వేసి రైతులను ఆదుకోవాలి. పంట నష్టపోయినటువంటి అకాల వర్షాలకు పంట నష్టపోయినటువంటి రైతులను కూడా ఆదుకోవాలంటూ కూడా రెండు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది, రానున్న 2 రోజులు కూడా వర్షాలు పడబోతున్నాయి తెలంగాణలో అంటూ కూడా ఇప్పటికే కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను కూడా జారీ చేసినటువంటి క్రమంలో రైతుల్ని పూర్తి స్థాయిలో ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నది మాత్రం చూడాలి. ఈ నిరసనల తర్వాత ఎట్లాంటి రిజల్ట్ ఇస్తుంది ప్రభుత్వం, ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నది కూడా చూడాలి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.